శ్రీమాత్రే నమః. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ ఫిబ్రవరి నెల నుంచి మేషరాశి వారికి ధనవంతులు కాబోయే సమయం వచ్చేసింది. ఈ వీడియోని ఎవరు లేనప్పుడు చూడండి. ఈ మేషరాశి వారికి ధనవంతులు కాబోయే అవకాశం వచ్చింది. వీరికి వీరి భవిష్యత్తులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు తీరబోతున్నాయి. మరి ఈ మేషరాశి వారికి అదృష్టం పట్టింది అని ఎలా కనిపెట్టాలి? మరి ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏంటి అంటే ప్రతి రాశికి దాని సొంత గ్రహం ఉంటుంది. ఈ గ్రహం బలంగా ఉంటే ఈ రాశి వ్యక్తి ఏ పని మొదలుపెట్టినా అందులో తప్పకుండా సక్సెస్ని పొందుతారు. ఇంకా ఇవాళ మనం ఈ మేషరాశి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మేషరాశిని పాలించే గ్రహం కుజుడు. ఈ గ్రహం ధైర్యశక్తి, తెలివితేటలు, బలం మరియు సాంకేతికతకు సంకేతంగా చెప్పబడుతుంది. కుజుడు సూర్యుడు, చంద్రుడు, దేవగురువు బృహస్పతితో స్నేహం చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని సాధిస్తాడు. అలాగే ధనానికి లోటు ఉండదు. కుజుడు స్థానంలో ఉన్నప్పుడు తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మేషరాశి వారిపై ఉంటాయి. దీని వలన మీరు కోటీశ్వరులు అవ్వబోయే అవకాశాలు ఉన్నాయి. నిజమే, మీ భవిష్యత్తులో చాలా మార్పులు రాబోతున్నాయి. అలాగే మీ కోరికలు, మీ ఆశయాలు, మీరు అనుకున్న అన్ని పనులు కూడా నెరవేరుతాయి. ఈ రాశి వారికి అదృష్టం రావాలి అంటే ఒక సమయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రాశి వారికి ఆ సమయం వచ్చేసింది. త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారు. ఈ ఫిబ్రవరి నెల నుంచి ఈ మేషరాశి వారి తలరాత మారబోతుంది. మీరు కోరుకున్న కోరికలు, మీ కలలు అన్నీ కూడా నిజమవుతాయి. ఇవన్నీ కూడా మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలోనే జరుగుతున్నాయి. అందుకు కారణం బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారి జాతకం మారబోతుంది. నిజానికి బుధుడు మరియు సూర్యుడు మీనరాశిలో కలిసి ప్రయాణంతో పాటుగా కుంభరాశిలో శుక్ర శని కలయిక వల్ల మేషరాశి వారికి ఆర్థిక, సామాజిక మరియు కుటుంబ విషయాలు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే వీరికి సానుకూలంగా ఉండబోతుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. మేషరాశి వారి ఈ సమయంలో ధనవంతులు కాబోతున్నారు. ఇంకా ప్రతి ఒక్క పనిలో, అలాగే ప్రతి ఒక్క రంగంలో కూడా వీరు విజయాన్ని పొందబోతున్నారు. ఈ ఫిబ్రవరి నెల నుంచి ఈ మేషరాశి వారి తలరాత మారబోతోంది. మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీ పురోగతి బలమైన అవకాశం ఉంటుంది. ఇంకా ఈ మధ్యకాలంలో మీరు మీ ప్రత్యర్థులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసేవారికి వారు అనుకున్న ఫలితాలు అయితే వస్తాయి. వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో బాగా ఆదాయం వస్తుంది. ఏ వృత్తి అయినా కానీ ధన ప్రవాహం ఉంటుంది. మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. ఇంకా ఏంటి అంటే మీకు ఉన్న ఖర్చులను కొంచెం తగ్గించుకోవాలి. వైవాహిక జీవితంలో కొన్ని ఉండే సూచనలు ఉన్నాయి. మీ వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. అయితే మీ మధ్య ఎన్ని గొడవలు జరిగినా అవన్నీ కొద్దిసేపట్లో సద్దుమణుగుతాయి. మళ్ళీ వెంటనే కలిసిపోతారు. భార్యాభర్తల మధ్య బంధం చాలా బలంగా బలపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఫిబ్రవరి నెల నుంచి మేషరాశి వారికి చాలా అదృష్టం అనేది వారి వెంట నడుస్తూ వస్తుంది. ఈ సమయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, అంటే ఆస్తి విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇంకా వీలుంటే మీరు పెద్దల జోక్యంతో కానీ లేదా మధ్యవర్తుల సలహా సూచనలతో మీ సమస్యలన్నీ పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇల్లు, పొలాలు, స్థలాలు ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా మేషరాశి వారికి దక్కబోతున్నాయి. ఇంకా ఏంటి అంటే ఈ రాశి వారికి సాధారణంగా బంధువుల ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులలో సతమతమవుతున్న వారు రాబోయే రోజులలో శుభవార్త వినే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే ఆస్తి పరంగా అదృష్ట యోగం పట్టబోతుంది. దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఇంకా ఈ సమయంలో మీరు ఏది చేసినా సక్సెస్ని పొందుతారు. మీరు పెట్టే పెట్టుబడిలోనూ ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. అన్ని రకాలుగా కూడా మీకు ఈ ఫిబ్రవరి నెలలో మీరు విజయాలను చేరుకుంటారు. ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు మేషరాశి వారు వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు. అలాగే మీకు ధనానికి ఎలాంటి కొరత ఉండదని చెప్పుకోవచ్చు. ఈ ఫిబ్రవరి నెలలో మీకు గొప్ప అవకాశాలు అయితే వస్తాయి. దీనివలన మీరు చేసే ఏ పని అయినా మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంకా మీ కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పని అయినా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు గొప్ప ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది.
ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఇదేమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. మేషరాశి వారికి కెరీర్‌లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం. మేషరాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. కానీ వీరికి ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి చూసి ఖర్చు పెట్టడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే ఉద్యోగ, వృత్తి వాటిలో చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఇంకా ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. రాబడి మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. మీకు ఉన్న శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి. ఇంకా ఇలా తీసుకుంటే మీరు ముందుకు వెళితే మీకు మొత్తం శుభం జరుగుతుంది. మీకు రావాల్సిన సొమ్ము సకాలంలో మీ చేతికి వస్తాయి. కానీ మీకు దైవ కార్యాలు కూడా ఎదురవుతాయి. మీకు కొద్దిగా ఒత్తిడిగా ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. బంధుమిత్రులు కూడా మీ మాటకు విలువిస్తారు. ఈ సమయంలో మీరు అనుకున్న కోరికలు, మీరు అనుకున్న ఆశయాలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంకా ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకండి. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు బాగుంటాయి. ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు. ఇంకా మీ వృత్తి జీవితంలో ఎలాంటి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. మొదలుపెట్టిన పనులన్నీ పూర్తిగా ఖచ్చితంగా చేస్తారు. ఇతర బిజినెస్ రంగంలో ఉన్నవారికి మంచి వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా మీ పైన కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి వచ్చే అదృష్టాన్ని ఎవరికి కూడా ఆపేంత శక్తి లేదు. మిమ్మల్ని ఆ అదృష్టంలో భరించడం మీ వల్ల కూడా కాదు. ఇంకా ఏంటి అంటే మేషరాశి వారి జీవితంలో ఈ పరిహారాలు పాటించండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాటించండి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. వర్ణి నక్షత్రంలో పుట్టినవారు షణ్ముఖి రుద్రాక్షం ధరించాలి. కృత్తికా నక్షత్రంలో పుట్టినవారు ఏకముఖి రుద్రాక్షాలు ధరించాలి. మేషరాశి వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి మీకు మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. దీంతోపాటు గురువారం మరియు ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఇంకా మీకు కలిసి రావాలంటే దాన ధర్మాలు చేయండి. నిరుపేదలకు సహాయం చేయండి. గోమాతకు ఆహారం పెట్టండి. ఇలా చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఈ విధంగా మేషరాశి వారికి ఫిబ్రవరి నెల మంచి అదృష్టమైతే పట్టబోతోంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు.